చేసిన రియాక్షన్ దొరక రెఫరల్ మైనింగ్ ఇన్కమ్ లింక్ అది దాన్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకొని అనూహ్యమైన అంటే చాలా ఎక్కువ ఆ రెఫరల్ లింక్ని వాడుకుని చాలా మందికి రెఫరల్ ఇచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా బాగా రెఫరల్ లింక్ తీసుకుంటాను. అయితే ఆ రెఫరల్ లింక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీ మదర్ టీం ఏదైతే ఉందో అంటే మీరు ఇది వరకు మైనింగ్ టైంలో ఏప్రిల్ 30 వరకు ఉన్నటువంటి టీం అంటే మీ కింద ఉన్నటువంటి 25 లెవెల్స్ లోపు అంటే 25 లెవెల్స్ వరకు ఉన్న మొత్తం టీం కనుక కొనుగోలు అమ్మకాల ద్వారా ఎటువంటి మార్పులు లేకుండా 100 సంవత్సరాలకి పైబడి మీకు అమ్మినప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది. 25 లెవెల్స్ వరకు మీ నుంచి వెళ్తుంది, 25 లెవెల్స్ వరకు కింద నుంచి మీకు వస్తుంది. కొన్నప్పుడు ఇన్కమ్ వస్తుంది, అమ్మినప్పుడు ఇన్కమ్ వస్తుంది. అది రిఫరల్ ఎక్స్చేంజ్ రిఫరల్ మైనింగ్. ఇది ఎలా ఉండగా మీ కింద టీంకి ఎవరికైనా సరే వాళ్ళు పని చేస్తున్నారా లేదా, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి, దీనికి సంబంధించిన డౌట్స్ ఏంటి అన్ని తెలియడం కోసం మీ కింద 25 లెవెల్స్ వరకు లేదా మీ పైన 25 లెవెల్స్ నుండి మీకు కానీ ఎటువంటి సహకారం అందరి పక్షంలో కూడా ఎవరో ఒకరు మీ టీం కావచ్చు, మరో టీం కావచ్చు, ఏ టీం అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు రిఫరల్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చాను. దానివల్ల ఏంటంటే మీ పైన ఉన్న వాళ్ళు ఒకవేళ మీరు వర్క్ చేయకపోయినా, వాళ్ళు ఏదో పనిలో ఉన్నా లేదా వాళ్ళకి సరిగ్గా చెప్పడం రాకపోయినా మరొకరు ఎవరైనా మీకు రిఫరల్ ఇచ్చినట్లయితే మీరు పని చేసుకోవచ్చు. అలా పని చేసినప్పుడు మీకు రిఫరల్ ఇచ్చినందుకు వాళ్ళకి కూడా మీరు అమ్మినప్పుడు కొన్నప్పుడు ఇన్కమ్ ఇలాగా ఇచ్చారు. మీరు మీ మదర్ టీం ఎలాగో మీరు కొన్ని అమ్మే వస్తుంది, అలాగే మీ పని కోసం వాళ్ళు వచ్చి మీకు మాట్లాడించినందుకు కానీ ఈ రిఫరల్ ఇచ్చిన వాళ్ళకి వేరేగా వాళ్ళకి నేను ఎక్స్పెన్సివ్ పెడుతున్నాను. అంటే మీ లైఫ్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తూ మళ్ళీ మీకు ఇప్పుడు ఆ వేని ఇలా చేసుకోవచ్చు అని చెప్పిన వాళ్ళకి కూడా ఇన్కమ్ ఇస్తున్నాను. అంటే మన సంస్థ ఇన్కమ్ ఇస్తుంది. అందుకోసం నేను తీసుకొచ్చి పెట్టినందుకు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఇది గమనించాలి. ఒకవేళ ఆ రిఫరల్ ఇచ్చింది కూడా మీ పైన ఉన్నవాడే అనుకోండి, మదర్ టీం ఇచ్చింది వాళ్ళకి వెళ్తుంది, మళ్ళీ రిఫరల్ ఇన్కమ్ కూడా వాళ్ళకి వెళ్తుంది. అంటే మీకు 2 రకాలు, ఒక దాంట్లో అమ్మించుకుంది, మళ్ళీ 2 దాంట్లో అమ్మించుకుంది, 4 రకాలుగా కూడా మీకు ఆ మైనింగ్ అనేది ఇన్కమ్ అనేది వస్తుంది. మరి అది బయట వాళ్ళకి కొంత ఇచ్చేది ఇవ్వకుండా చూసుకునే బాధ్యత మీది. అంటే మనం పని చేసుకుని ఉండాలి, ఇన్ వర్క్ ఉండాలి, పనిలో ఉండాలి. పనిలో లేకపోయినా మీ ఆదాయానికి వస్తుంది. దీన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళండి. ఇంకా ఇలాంటి రిఫరెన్స్ అనేకం వస్తూనే ఉంటాయి. అప్పుడు కూడా ఇదే సిస్టమ్ కొనసాగుతుంది. ఎక్కువ ఇన్కమ్ వల్ల ఎక్కువ పని చేస్తాం. లేదు పర్లేదు, నా దీని నుంచి నాకు కావాల్సింది వస్తున్నా సరిపోతుందంటే యాజ్ యూ రైట్, మరొక ఎవరు రిఫరెన్స్ వాళ్ళకి వస్తుంది. నేను మళ్ళీ చెప్తాను, ఈ ప్రపంచంలో ఏ కంపెనీ ఇవ్వనంత మంచి ఇన్కమ్ కిబో సంస్థ మీకు ఇస్తుంది. ఇది డెఫినెట్ గా ఒకరోజు లేట్ అవ్వచ్చు, కానీ లేటెస్ట్ గానే వస్తున్నామా. ఈ తప్పనిసరిగా గ్రహించి కలిసి పనిచేద్దాం. వెల్కమ్ రండి, ఇక్కడ మీకోసం ఒక డాడీ వెయిట్ చేస్తున్నా, కలిసి పనిచేయండి, వర్క్ చేయండి. మరొక విషయం ఏంటంటే మీరు ఒక విషయం గమనించలేదు, నేను ఇచ్చినటువంటి ఆ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో అది ఒక కొత్త విధానంలో మీకు ఇచ్చాను. లేట్ అయింది అని బాధపడుతున్నటువంటి నా పిల్లలైన మీకు ఒక విషయం చెప్పచ్చు. ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కొంచెం లేట్ అవుతుంది. ఏదో ఒకటి ఇచ్చి పెడతాం అని అనుకున్నప్పుడు అది ఎలాగైనా చేయొచ్చు. కానీ 100 ఏళ్ళకి భయపడి మనం అందరం కలిసి ఉమ్మడిగా జీవితం ఈ లోకంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక మంచి అవుట్పుట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది అర్థం చేసుకోవడం కొంతమంది ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు మీరు గ్రహించలేదు. ఇంతవరకు నాకు తెలిసి ఇలాంటి సాఫ్ట్వేర్ సిస్టంలో నేను ఒక కొత్త విధానాన్ని ఇప్పుడు మీకు అందించాను. అదేంటి తెలుసా, మీకు గతంలో ఇచ్చిన ప్రతి విధానంలో మీరు మీ డేటా మొత్తం అందులో పెట్టాల్సి వచ్చేది. రకరకాల వర్క్స్ ఉంది అనమాట. అది అర్థం కావడానికి కొంత టైం పట్టింది. అలా పెట్టినప్పుడు కొన్ని రాంగ్ ఇచ్చేసినట్లయితే దాంట్లో మీరు వెళ్ళి చేయలేకపోయారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీకు కింద వాళ్ళకి ఈ విషయాన్ని చెప్తారు. సో ఆయన అందులో కొన్ని రాంగ్స్ ఇచ్చి చేయడం వల్ల వ్యాంగ్ అయ్యేది. ఆ తర్వాత కూడా మళ్ళీ చేయించాలని నన్ను అబ్బాయి పడేవాడిని. అందుకోసం ఈసారి ఏం చేసినట్టు కొత్త విధానం మీరు గ్రహించలేదు. మరొకసారి గుర్తు చేసుకున్నట్టు చూడండి. మీకు ఎవరైతే రిఫర్ ఇచ్చారో ఆ రిఫరెన్స్ ఓపెన్ చేయండి. ఎటువంటి అందులో ఏ సమాచారం ఉండదు. ఇలా కాకుండా నేను చెప్పినట్టుగా మీ ఎస్వీ అకౌంట్ లేదా ఇతర అకౌంట్ మీరు ఓపెన్ చేసిన వెంటనే అంటే డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఆ తర్వాత మీ వాట్సాప్లోకి వెళ్ళి ఈ లింక్ మీరు ఓపెన్ చేస్తే ఆ డాష్ బోర్డ్ అంటే మీ అకౌంట్లో ఉన్న ప్రతి విషయం కూడా ఈ లింక్ లోకి వచ్చేస్తుంది. అంటే ఆటో స్కాన్. ఇది
ఎంత కష్టమో టెక్నికల్ గా తెలిసింది. ఆటో స్కాన్ ఆటోమేటిక్ అందరూ ఊర్లన్నీ ఇక్కడికి వచ్చేస్తుంది. మీ ఫోన్ నెంబర్ని మీ కేఎక్స్చేంజ్ లో ఇచ్చింది ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటే, కేఎక్స్చేంజ్ లో ఇవ్వలేదు అయితే ఆల్రెడీ ఆ పైన ఉన్నదే మీ ఎస్బీ అకౌంట్ లో ఉన్న నెంబర్ కాబట్టి, లేదా ఏ అకౌంట్ అయితే ఆ నెంబర్ని అక్కడ టెస్ట్ చేసి అయిపోద్ది. అయితే అలా టెస్ట్ చేసినప్పుడు కేఎక్స్చేంజ్ లో ఈ నెంబర్ని ఖచ్చితంగా ఇదే నెంబర్ ఇచ్చుకుంటే కరెక్ట్ ఇదే చెప్పదు. లేదు ఇచ్చేసుకుంటే అదే నెంబర్ ఇవ్వండి, లేదు అక్కడే నెంబర్ ఇచ్చారు అదే నెంబర్ ఇవ్వండి. అంటే ఆ ఒక్కడే నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేసి ఓకే చేసి కన్ఫర్మ్ చేసి కన్ఫర్మ్ చేసి ఓకే చేసి అంటే అందులో మొత్తం ఆటో స్కాన్ అయిపోతుంది. మీరు గ్రహించలేదు మరోసారి చూడండి. ఈ సిస్టమ్ ఏ కంపెనీలో ఉందో చూడండి. బహుశా ఉండొచ్చేమో, ఎందుకంటే సృష్టిలో కొత్తదాన్ని సృష్టించడంలో మనం ముందును ఎక్కడొక్కడ ఎవరు చేసి ఉండొచ్చు. కానీ ఇది నేను చేయడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నా టీము నేను అంతా మాట్లాడుకుని ఇంత సులువుగా ఇచ్చినట్లయితే మామూలు చేయగలరు. ఎందుకంటే ఇందులో చదువుకోలేనటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈజీగా అయిపోవాలి. ఎందుకంటే ఫోన్ నెంబర్ టైప్ చేయడం అనేది కామన్ మ్యాన్ కూడా, చదువుకోలేనటువంటి మామూలు మనిషి కూడా 1, 5, 10, 2, 3 అనేది మొక్కగా ఫోన్ ఎవరికైనా ఫోన్ డైల్ చేయాల్సి వస్తే అది ఈ రింగ్ ఫోన్ అంటే మనం డైల్ చేసే ఫోన్ నుంచి మనకు అలవాటు. అందువల్ల ఆ నెంబర్ ఒకటి డైల్ చేసి సబ్మిట్ చేసే కదా. ఇదంతా బాగుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో మన బీసీటీ ఎక్స్చేంజ్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఇలానే ఇస్తాను. దానికి కూడా మళ్ళీ మీరు ప్రిఫరెన్స్ లాగించుకోండి. సో ఈ కొత్త దాన్ని తీసుకురావడానికి ఈ అబ్రాప్ చేసాను మీరు గ్రహించాలి. ఇది అందరికీ తెలియదు, అంత సులువుగా ఉన్నది కాబట్టి చక్కగా చేసేసుకోండి. మీకు ఈజీగా ఇచ్చామంటే అథమెటిక్ స్టడీస్ లోపల కోడింగ్ రాయడానికి చాలా కష్టపడాలి. ఒకవేళ మీకు కష్టంగా ఉందంటే మాకు లోపల కోడింగ్ రాయడానికి చాలా సులువు. మీకు ఎన్నో కష్టాలు తగ్గిపోవాలనుకుంటే అంతకు మించిన కష్టం మేము లోపల పడాల్సి వస్తుంది. ఇది గ్రహించి నన్ను అర్థం చేసుకున్నది కలిసి అంటే నా కష్టాలు గుర్తించండి అని చెప్పట్లేదు. ఇంత కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ లేట్ అయిందని గుర్తించండి చాలు అంతే. లవ్ యూ లేడీస్. అలాగే లేడీస్, ఈ ఒక అకౌంట్ లో నుంచి కాయిన్స్ మరొక అకౌంట్ లోకి మార్చుకోవడంలో ఈ రోజు లాస్ట్ అని నేను కొన్ని వీడియోస్ వగైరలన్నీ రావడం జరిగింది. యాక్చువల్గా అలాగే అనుకున్నాను. కానీ మీ కుటుంబ సభ్యులు లేదా నా కుటుంబ సభ్యులైన మీ నుంచి అనేక వాయిస్లు వినబడ్డాయి. బహుశా నాకు నేరుగా వచ్చి చూడకపోయినా మీ సీనియర్స్ గారు వచ్చినటువంటి వివరాలు ఏంటంటే ఆ వీడియోలో చూసినప్పుడు ఇవాళ ఒక్కరోజే ఉంటుంది కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, అది కొంచెం టైం ఇవ్వండి అని కూడా కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో వారందరి ఉద్దేశం మనిస్తూ లేదా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ నేను ఈ ఆగస్టు మొదటి వారం వరకు అంటే 5 వరకు అనుకుంటున్నాను వరకు మీకు ఈ ట్రాన్స్ఫర్ కాయిన్స్ అనేది అలాగే ఉంచి ఆ తర్వాత దీన్ని నిలిపేస్తాను. అక్కడ నుండి ఏ ఎక్స్చేంజ్ లోను లేదా పీసీటీ ఎక్స్చేంజ్ లోను ఎవరికి ఏ ఎక్స్చేంజ్ లో తీసుకోవడం ఈజీగా ఉంటుంది, అందులోను ఎవరికి ఏ ఎక్స్చేంజ్ లోకి అమ్ముకోవడం ఈజీగా ఉంటుంది వారికి రెండు ఏది పర్లేదు, రెండు ఒకటైనా పర్లేదు, మీకు అది వాడుకునే విధంగా ఇస్తున్నాను కాబట్టి అక్కడ మాత్రం కొనుగోలు అమ్మకాలు చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని ఆపిస్తున్నాను. అలా ఆపకపోయినట్లయితే మనకి ఏం జరుగుతుందంటే వేరే వాళ్ళు కాయిన్స్ అమ్ముతారని చెప్పేసి డబ్బులు ఇచ్చిన తర్వాత కొంతమంది కాయిన్స్ ఇవ్వలేదు. ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు. 2000 కాయిన్స్ ఇచ్చితే ఒక 50,000 రూపాయలు అంతా పెట్టుకున్నప్పుడు ఒక 50,000 రూపాయలు, 70 రూపాయలు పెట్టుకుంటే 70,000 రూపాయలు, అది చాలా కష్టంగా ఉంటుంది. మీరు గ్రహించలేదు, నిన్న ఒక్కరోజే 30 నుంచి 50, 55 అంతకు మించి సేల్స్కి వెళ్ళాయి. అది నిజంగా మంచి శుభ పరిణామం. అది నేను మళ్ళీ చెప్తాను. మరి అలా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూనే ఉండాలి, ఉండేలా చేస్తాను. మీ సంపద ఎంత విలువైందో మీకు కూడా తెలియదు, నాకు తెలుసు. అందువల్ల అంత విలువైన సంపదని మీరు అమ్ముతున్నప్పుడు డబ్బులు చాలా కష్టం ఉంటుంది. కొంతమంది భయపడి అమ్మడే మనిస్తున్నారు, కొంతమంది నాకు మెసేజ్ పెడుతున్నారు, డాడీ ఎవరిని కొనుగోలు ఉంటే చూడండి, లేదా డాడీ ఎవరిని అమ్మి ఉంటే చూడండి. అదేంటి ఆ డబ్బులు గ్యారంటీ నేను ఉంటానని. సో ఈ ట్రాన్స్ఫర్ చేసే లోకల్ ఎక్స్చేంజ్ ఈ టర్న్ అయిపోయింది కాబట్టి అది లేకుండా లోకల్ ఎక్స్చేంజ్ నేను బీసీటీ ఎక్స్చేంజ్ తీసుకొచ్చాను. ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఇది ట్రాన్స్ఫర్ చేయడం ఉండదు, కాయిన్స్ కొనుక్కోవడం కూడా ఉంటుంది. ఈ 2.5 మనకి ఏదైతే ఎక్స్చేంజెస్ ఎక్స్పెన్సివ్ ఉందో అది రెండింటిలో అన్నీ ఉంటుంది. అందులో మనం కొత్తగా నేను తీసుకొస్తున్న అవసరం ఉండదు. సో ఇది గ్రహించండి. మరొక విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోండి. మీ సంపద విలువెంతో మీకు తెలియటం లేదు. బయట నుంచి వచ్చే డమ్మీ కాయిన్స్ రాకూడదు. ఎందుకంటే ఒక గొప్ప సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పైరసీ పోతూ వెంటాడుతుంది. మామూలుగా జరిగే పరీక్షల కంటే ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ లోనే ఈ కాపీ రాయడం కానీ, లేదా స్లిప్లు పెట్టి రాయడం కానీ, లేదంటే పేపర్ లీకేజీలు ఉంటాయి. అలా చాలా విషయాల్లో ఈ లీకేజీలు ఉంటూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది? మరి మామూలు ఎగ్జామ్స్ ఆడి ఉండొచ్చు కదా, ఉండవే. మామూలు సినిమాలు అలా ఉండొచ్చు కదా, ఉండవే. కారణం ఒక విలువైనటువంటి సమాచారం లేదా వస్తువుల్ని
కాపీ కొట్టి సంపాదించుకునేవాలి అనేటువంటి తప్పుడు ఆలోచన కలిగిన వాళ్ళు అనేక మంది ఎదురు చూస్తూ ఉండే వాళ్ళకి ఏ పని ఉండదు. ఎవడైనా రాత్రులు పగలు కష్టపడి ఏదైనా చేసుకున్నట్టయితే అది అమ్మేవాడు కానీ కొనేవాడు కానీ అవి ఎలా కొట్టేయాలని చూసేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది ఉంటారు. వీరికి ఏ కష్టం ఉండదు, ఏది పాపులర్ అవుతుందో దాన్ని తీసుకొచ్చి పరిశీలించడం అంతే. అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళకి ఒకటి సృష్టించినంత సులువుగా ఎవడో సృష్టిస్తే అందులో అంకీలు మార్చేసే విధానం ఏదో ఇదేనని చెప్పేసి అదే విధానంలోనూ ఆ ముందు తీసేసుకుని సంపాదించుకుని అలవాటు పడినటువంటి అలాంటి వారి నుంచి కాపాడడం కోసం నేను ఈ సిస్టమ్ తీసుకున్నాను. కాబట్టి అలాంటి కొనకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అలా చేసినప్పుడు మన మీ ఎస్ఐ అకౌంట్ ఇతర అకౌంట్లోకి ఆ కాయిన్ ట్రాన్స్ఫర్ చేయమనండి. అది జరగదు. వాళ్ళు ఏం చెప్తారంటే పలానా ట్రస్ట్ వ్యాలెట్ లేదు ఈ వ్యాలెట్లో పంపిస్తాను మమ్మల్ని చేస్తే ఎన్నో పరిధిలో చెత్త కాయిన్స్ అన్ని కూడా ఆ ట్రస్ట్ వ్యాలెట్స్ లాంటి వాటిలోనూ అన్నింటిలోనూ అవి పంపించడానికి ఒక విధానం అంతే. అంటే మీరు ఒక పాలీ కవర్ని తీసుకుని దాంట్లో మంచి ఫుడ్ తీసుకెళ్ళొచ్చు, లేదా ఇంట్లో ఎందుకు పనికిరాని చేత పట్టుకెళ్ళొచ్చు, లేదా ఒక కుళ్ళు పోయినటువంటి పదార్థాలు తీసుకెళ్ళొచ్చు, ఇంకా అసిద్ధం తీసుకెళ్ళొచ్చు. దాంట్లో అది కవర్ తప్పు కాదు, తీసుకెళ్ళేవాడు తప్పు. ఆ కవర్ చూడండి, ప్రతి దాన్ని తీసుకెళ్లే విలువైంది. అలాంటి కవరే వ్యాలెట్. అంత విలువైన వ్యాలెట్లో ఇలాంటి తప్పులు కూడా తీసుకొచ్చి మీరు వాడి చెప్తున్నారు. ఎందుకు తప్పులు ఏంటంటే మన పేరు చెప్తున్నారు కాబట్టి. సో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఎన్నో కుటుంబాలు ఈ కాయిన్స్ మీద బతకాలని భవిష్యత్తు నిర్మించుకుని ఉన్నాం. దాన్ని మీరు అర్థం చేసుకుని ఇలాంటి విధానానికి స్వస్తి చెప్పండి. ఇందులో నా కుటుంబ సభ్యులకి ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండే నేను నెక్స్ట్ తీసుకుపోయే యాక్షన్లో ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. నా పిల్లలు అలాంటి కాదని నేను అంటాను. అలాంటి వారందరికీ ప్రైవేట్ డాడీస్ అర్థం చేసుకోండి. మన తోటి వారికి న్యాయం చేద్దామండి. అది చాలా విలువైంది. ఎంత విలువైందో చెప్పనా? రేపు నెక్స్ట్ ఇయర్ లేదా 2025 నుండి ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఇంతవరకు జరిగిన ఒక గొప్ప అద్భుతం మీకు తెలుస్తుంది. ఏంటో తెలుసా? మీ ఇంట్లో వస్తుంది, దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. లోన్ తెచ్చుకుంటారు అన్నమాట. అంటే భూమి మీద లోన్ తెచ్చుకుంటాం, విలువైన వస్తువు కాబట్టి. బంగారం మీద తెచ్చుకుంటాం, విలువైన వస్తువు కాబట్టి. ఇంటి మీద తెచ్చుకుంటాం, విలువైన వస్తువు కాబట్టి. వాహనం మీద తెచ్చుకుంటాం, విలువైన వస్తువు కాబట్టి. మనుషుల మీద తెచ్చుకుంటాం, నన్ను నమ్మి బ్రాని నేను నమ్మిస్తాడు. ఎందుకంటే మీరు మహోన్నతమైన విలువ కలిగిన వారు కాబట్టి. మరి ఇంత విలువైనటువంటి క్రిప్టో 53 లక్షల రూపాయల కింద బిట్ కాయిన్ దగ్గర నుంచి ఒక పైసాకి కొన్ని వేల రెట్లు తక్కువలో ఉన్న షిబా కాయిన్ వరకు ఏ కాయిన్ అయినా సరే తాకట్టు పెట్టుకుని మీకు కొంత డబ్బును ఏర్పాటు చేసేటువంటి ఒక్క కాయిన్ ఉందా? ఒక్క కాయిన్. ఈ వరల్డ్ లో ఉన్నటువంటి వేలాది రకాల కాయిన్స్ ఉన్నాయి. ఈ బిట్ కాయిన్ అదే ఇది చాలా కాయిన్స్. ఈ కాయిన్స్ లో ఏ కాయిన్ అయినా సరే తాకట్టు పెట్టుకుని అంటే దాంట్లో హామీగా తీసుకుని ఓ భూమిలా, ఓ బంగారులా, ఓ కిల్లులా వీళ్ళు డబ్బులు ఇచ్చేవాడు ఎవడున్నాడు? నాయ్ లేడు 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 చూసుకొని కావాలంటే. కానీ 2025 నుండి మీ కాయిన్స్ మీద మీకు లోన్ ప్రొవిజన్ ఇస్తున్నాం. మీకు లోన్ తీసుకోవచ్చు. ఇంత డబ్బు మీకు అవసరం ఉంది, పిల్ల అవసరం ఉంది, ఇస్తానండి. ఇల్లు అవసరం ఉంది, ఇస్తానండి. భూమి కొనుక్కున్నారు, ఇస్తానండి. మీకు అత్యవసరం ఉంది, ఇస్తానండి. పండుగ వచ్చింది, ఇస్తానండి. ఇలా మీకు ఏది అవసరం వచ్చినా వెంటనే మనకి ఒక కాయిన్ గుర్తుపెట్టుకోండి, వచ్చేస్తే మీకు లోన్. ఇలాంటి ఏర్పాటు బహుశా ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి మనకి ఒక కాయిన్ ఇస్తున్నాం. నేను అనుకుంటున్నాను అలాగే ఉన్నట్టయితే నా పెట్టండి. అలా నా పెట్టినప్పుడు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక గుర్తు పెట్టేసి, ఒక డబ్బులు గుర్తుంటే ₹1 కాయిన్స్ కానీ లేదంటే ఒక నోట్ని కానీ నాకు ముందు సెండ్ చేసి అప్పిస్తున్న కాయిన్, లోన్ ఇస్తున్న కాయిన్ అని చెప్పి ఏదైనా రచన పెట్టండి. అందుకే పెట్టద్దు, దాని పేరు ఎక్కడ రాసింది. ఓహో ఈ కాయిన్ మీద ఇస్తున్నారా అని అది ఎలాగేస్తుందో తెలుసుకుని అంతకు మిస్టేట్గా దీన్ని చేస్తాను. నాకు తెలిసి కాయిన్స్ మీద డబ్బులు ఇచ్చి కూడా లేదు. ఇది గాలిలో నాడేటువంటి ఒక దీపం. అది కష్టం అనుకునేటువంటి ఈ రోజుల్లో మీ కాయిన్స్ మీద మీకు నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను. అంటే డబ్బులు ఇచ్చినట్టు చేస్తాను. అంటే అది విలువైన